ఇప్పుడు మనం చూస్తూ ఉండేది మారం గుడి అనమాట. స్టార్టింగ్లో ఉంటుంది. ఇదంతా మా విలేజ్ అనమాట. మా విలేజ్ పేరు గాండ్లపల్లి. వీకోటకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మా ఊరిలో అయితే ఊరి నడిబడ్డున అంటే నడివీధిలో గంగమ్మ వారి నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ మరియు కుంభాభిషేకం అనమాట. కలశ స్థాపన కుంభాభిషేకం అనమాట. భక్తులు గ్రామస్తులు సహాయ సహకారాలతో అమ్మవారి దేవస్థానం అయితే కంప్లీట్ అయింది. ఈరోజు అయితే చాలా కార్యక్రమాలు అయితే జరిగాయి అన్నమాట. చూడండి, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు పెట్టినారన్నమాట. కోలాటలు చాలా చూడడానికి వినడానికి చాలా బాగుందన్నమాట. వాళ్ళు వచ్చి మా ఊరి పక్క ఊరు వాళ్ళు కరిపల్లి వాళ్ళు భజనలు చేస్తున్నారు. చాలా చక్కగా, చాలా అందంగా, వినసొంపుగా చేస్తున్నారు. దీనికి వచ్చి గురువు వచ్చి రమేష్ దాస్ అనమాట. చూడండి, అక్కడ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా ఆయన. చాలా చక్కగా చిన్నపిల్లల దగ్గర ఈ విధంగా మన యొక్క కళను ప్రోత్సహించే విధంగా మరియు దాని యొక్క ప్రాణాన్ని నిలబెడుతున్నాడు కళని. మీరు కూడా చేయాలంటే ఆయన్ని సంప్రదించండి. చూడండి, కలశాలు మోస్తున్నారు. కుంభాభిషేకం అన్నమాట. 2 days 3 days పెట్టిన కలశాలని ఈరోజు ఇచ్చేసి పూజలు చేసి దాన్ని అమ్మవారికి కొద్దిగా తర్వాత కలశం పైన దాన్ని అయితే జలాభిషేకం చేసినారు. తర్వాత అయితే అమ్మవారి కలశం పైన అయితే చిల్లరైతే అభిషేకం చేశామన్నమాట. చూడండి, ప్రజల యొక్క సెంటిమెంట్ అన్నమాట. ఆకాశం నుంచి అమ్మవారి కలశం నుంచి వస్తూ ఉందనేసి పంచామృత అభిషేకం అయితే చేశారనమాట అమ్మవారికి. చాలా చక్కగా భక్తులు అమ్మవారిని అయితే దర్శించుకున్నారు. అమ్మవారు తన యొక్క శాంత స్వభావంతో భక్తులకు దర్శనమయ్యే భాగ్యం అయితే కల్పించింది. చూడండి, చాలా చక్కగా అయితే అమ్మవారి దేవస్థానాన్ని అయితే నిర్మించారు. అమ్మవారి దేవస్థానానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ ఆ దేవదేవుడు, ఆ అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ 3 days అన్నమాట కుంభాభిషేకము. 3 days ఊర్లో అయితే ఎక్కువగా ఎవరు భోజనం అయితే చేయలేదన్నమాట. అమ్మవారి దగ్గరే అన్న సమర్పణ అయితే చేశారనమాట. ప్రతి ఒక్కరూ అక్కడే వెళ్ళి తిన్నారనమాట. చూడండి, అమ్మవారి మొహంలో ఆ నవ్వు ఏ విధంగా ఉందో చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందనమాట. ఆ గంగమ్మ వారి అనుగ్రహంతో మీరు అనుకున్న అన్ని పనులు జరగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను.